నమస్తే రందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఎట్టకేలకు అమెరికా ఇండియా మధ్య ట్రేడ్ డీల్కు మార్గం సుగమమైంది. దీంతో మార్కెట్లు ఉత్సాహంతో ఉరకలెత్తాయి. భారత వస్తువులపై 18% సుంకాలు తగ్గించాలన్న ట్రంప్ నిర్ణయంతో మన ఎగుమతిదారులకు లాభమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే డీల్ విషయంలో కొన్ని సందేహాలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా EU డీల్తో అమెరికాకు చురుకు పుట్టి డీల్కు ముందుకొచ్చిందనే చర్చ నడుస్తోంది. మరోవైపు డీల్ విషయంలో సంప్రదింపులు ఇంకా తుది దశలో ఉన్నాయని సర్కారు చెబుతోంది. అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సహనంతో అనుకున్నది సాధించామని మోడీ ప్రకటించారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని ఆయన తేల్చి చెప్పారు. భారత్ అమెరికా మధ్య సంబంధాలు గత 3 దశాబ్దాల్లో చాలా బలపడ్డాయి. ఈ బంధం వ్యూహాత్మక బంధం స్థాయి నుంచి పరస్పర ఆధారిక ఉభయ కుశలోపరి బంధంగా మారింది. ఈ సంగతి తెలిసి కూడా ట్రంప్ వైట్ హౌస్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి భారత్పై అకారణ ద్వేషం పెంచుకుని ఇష్టారాజ్యంగా సుంకాలు విధించారు. దీంతో అప్పుడు భారత్ ఏం చేస్తుందా అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కానీ భారత్ మాత్రం అందరూ ఊహించినట్టుగా తీవ్రంగా రియాక్ట్ కాలేదు. కనీసం కౌంటర్ సుంకాల దిశగా కూడా ఆలోచన చేయలేదు. అలాగని ట్రేడ్ డీల్ కోసం చర్చల టేబుల్ మీద ఎక్కడా పట్టు సడలించలేదు. మరోవైపు తెర వెనుక వ్యూహాత్మకంగా పావులు కదిపి ప్రపంచ వాణిజ్యంలో తన స్థానానికి ఢోకా లేకుండా చేసుకుంది. దీంతో భారత్పై టారిఫ్ల ఒత్తిడి పనిచేయదని గ్రహించిన ట్రంప్ రకరకాలుగా ఒత్తిడి తేవాలని చూసినా ఫలితం దక్కలేదు. చివరకు ట్రంపే విసిగిపోయి చర్చల్లో భారత్ ఏ విషయం తేల్చడం లేదని బహిరంగంగానే వాపోయారు. అప్పుడు రియాక్ట్ అయిన భారత్ తన ప్రయోజనాలకు అనుగుణంగా డీల్ కుదిరేదాకా ఎదురు చూసే ఓపిక తమకుందని తేల్చి చెప్పింది. यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका के साथ एक बहुत ही बढ़िया ट्रेड डील जिसका देशवासियों को कई महीनों से इंतजार था, संपन्न किया है. देशहित और जनहित को सामने रखते हुए एक बड़ा मजबूत भारत के भविष्य को 4 चांद लगाने वाला ट्रेड डील माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में कल रात फाइनलाइज किया गया है. తామేం చేసినా భారత్ ఏమీ చేయలేదని భావించిన ట్రంప్కు ఏడాది కాలంలో చాలా షాకులు తగిలాయి. ట్రంప్ టారిఫ్ల కారణంగా భారత్కు స్వల్ప నష్టం జరిగితే అమెరికన్లపై ఎక్కువ భారం పడింది. చౌకగా వచ్చే భారత్ ఉత్పత్తులు లేకపోవడంతో అమెరికాలో ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చాయి. దీంతో ట్రంప్ భారత్ను శిక్షించాలనుకుని తమ వైపే బుల్లెట్లు ఎక్కుపెట్టారని అమెరికన్లు లబోదిబోమంటున్నారు. ఇక అమెరికన్ మేధావులైతే మొదట్నుంచి ఇండియాతో పెట్టుకుంటే అమెరికాకే నష్టమని చెబుతూనే ఉన్నారు. ఓవైపు అమెరికాలో ఇంత గందరగోళం జరుగుతుంటే మరోవైపు ఇండియా మాత్రం మౌనంగా తన పని తాను చేసుకుపోయింది. అమెరికా టారిఫ్లకు కౌంటర్గా ప్రత్యామ్నాయ మార్కెట్లు అన్వేషిస్తూ గతంలో వేర్వేరు దేశాలతో చర్చల దశలో ఉన్న ట్రేడ్ డీల్స్ను ముందుకు జరిపింది. దీంతో ఇండియా ఉద్దేశం గ్రహించిన దేశాలు ఒకదాని తర్వాత ఒకటిగా డీల్స్ కోసం క్యూ కట్టాయి. చివరకు అమెరికా ఆప్తమిత్రుడు EU ఇండియాతో డీల్ కుదుర్చుకుని దాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించడంతో ట్రంప్ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఈ పరిణామాలన్నింటి కలబోతతో చాలా కాలంగా ఎదురుచూస్తున్న భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. దీంతో భారత ఎగుమతిదారులకు తక్షణ ఉపశమనం లభించింది. ట్రేడ్ డీల్ వల్ల భారత వస్తువులపై అమెరికా విధిస్తున్న రెసిప్రోకల్ టారిఫ్లు 25% నుంచి 18% తగ్గుతాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారమే ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని స్వాగతించారు. ఇకపై భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై సుంకాలను 18% తగ్గిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ విషయంలో దక్షిణాసియాలోని పొరుగు దేశాలు కీలక ఎగుమతి పోటీదారుల కంటే మన దేశమే పైచేయి సాధించినట్లయింది. ప్రస్తుతం బంగ్లాదేశ్, శ్రీలంకపై టారిఫ్లు 20% కాగా పాకిస్తాన్పై 19%, చైనాపై అధికంగా 34 నుంచి 37% వరకు సుంకాలున్నాయి. ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్, కాంబోడియా, మలేషియా వంటి ఇతర ఆసియా దేశాల కంటే ఈ టారిఫ్లు తక్కువే. భారతీయ దిగుమతులపై అమెరికా సుంకాన్ని 25% నుంచి 18% తగ్గిస్తున్నామని అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. దాదాపు ఏడాది కాలంగా 2 దేశాల మధ్య సంబంధాలలో అనేక ఒడిదుడుకులు ఎదురవుతున్న తరుణంలో సోమవారం రాత్రి 2 దేశాల అగ్రనాయకులు చేసిన ఈ ప్రకటన చాలా కీలకంగా మారింది. భారత్ అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని ఈ శతాబ్దపు అతిపెద్ద ఒప్పందంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఇది అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత ప్రాముఖ్యతను మరింత పెంచుతుందని తెలిపారు. ప్రపంచ వ్యవహారాల్లో సమతుల్యతను కాపాడుకోవడంలో భారతదేశ పాత్ర మరింత పెరుగుతుందని ఎన్డీఏ ఎంపీలతో ఆయన అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, ఎగుమతులు పెరిగేందుకు ఈ ఒప్పందం ఎంతో ఉపకరిస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు.
భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ భారతీయ వినియోగదారులకు ఎగుమతిదారులకు భారీ ఊరటనిస్తోంది. దీంతో సామాన్యులకు ఉపయోగపడే అనేక వస్తువుల ధరలు దిగిరానున్నాయి. ఒప్పందం ప్రకారం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ తన సుంకాలను జీరో స్థాయికి తగ్గించే దిశగా అడుగులు వేస్తే దీనివల్ల కొన్ని రకాల వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అమెరికన్ బ్రాండ్లకు చెందిన ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, హై ఎండ్ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ హార్డ్వేర్ విడిభాగాలు ధరలు తగ్గవచ్చు. అమెరికా నుంచి వచ్చే వాల్నట్స్, బాదం, పప్పుధాన్యాలు, అమెరికా యాపిల్స్ ధరలు తగ్గే అవకాశం ఉంది. చీజ్, మిల్క్ పౌడర్ లాంటి డైరీ ఉత్పత్తులతో పాటు అమెరికన్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ అందుబాటులోకి రానున్నాయి. హార్లీ డేవిడ్సన్ వంటి ప్రీమియం మోటార్ సైకిల్స్, విదేశీ బ్రాండెడ్ దుస్తుల ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. కొన్ని పారిశ్రామిక ఉత్పత్తులపై ఇంకా అధిక సుంకాలు కొనసాగుతున్నాయి. స్టీల్, అల్యూమినియంపై అమెరికా సెక్షన్ 232 కింద విధించిన 50% సుంకాలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. కొన్ని ఆటోమొబైల్ పార్ట్స్పై 25% సుంకం కొనసాగవచ్చు. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల భారత ఐటీ, ఎగుమతి రంగాలు బలోపేతమవుతాయి. ట్రేడ్ డీల్ కారణంగా అమెరికాకు ఎగుమతి అయ్యే కొన్ని భారతీయ వస్తువులకు డిమాండ్ పెరగనుంది. భారతీయ దుస్తుల ధరలు అమెరికాలో తగ్గుతాయి. వజ్రాలు, బంగారాభరణాల ఎగుమతిదారులకు భారీ లాభం వచ్చే అవకాశం ఉంది. భారతీయ మందులు అమెరికా మార్కెట్లో ఇకపై మరింత పోటీనిస్తాయి. చైనాతో పోలిస్తే అమెరికా మార్కెట్లో భారత వస్తువులు అత్యంత పోటీ ధరలకు లభిస్తాయి. ఈ పరిణామం గ్లోబల్ సప్లై చైన్లో భారత్ను తిరుగులేని శక్తిగా మారుస్తుంది. అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ కోసం రెండు దేశాలతో పాటు మొత్తం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఒప్పందం ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కూడా భారీగా పెరిగింది. ఒకే రోజులో రూపాయి 91.51 నుంచి 90.15 స్థాయికి చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 700కు పైగా పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. ముఖ్యంగా టెక్స్టైల్స్, ఫార్మా షేర్లు దూసుకెళ్లాయి. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ట్రేడ్ డీల్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలకు ఇక ఆకాశమే హద్దని పేర్కొన్నారు. ఈ పరిణామం భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిపోయడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో పొరుగు దేశాల కంటే భారత్కు భారీ ఆధిక్యాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఒప్పందం 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గొప్ప బహుమతిని మోదీ పేర్కొన్నారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలు తగ్గడం వల్ల భారతీయ రైతులు, ఎగుమతిదారులు మరియు పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు లభిస్తాయి. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కన్ఫ్యూజన్కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ట్రంప్ ట్రేడ్ డీల్ విషయంలోనూ చాలా మాటలు చెప్పారు. అయితే వాటిలో కొన్నింటిని మోడీ చెప్పకపోవడంతో ట్రంప్ మరోసారి మైండ్ గేమ్ ఆడుతున్నారని చర్చ నడుస్తోంది. అమెరికా ఎన్ని ఎత్తులేసినా చివరకు మనకు అనుకూలంగానే నిబంధనలుంటాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీనికి తోడు డీల్ విషయంలో సంప్రదింపులు ఇంకా తుది దశలో ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. అసలు అమెరికా, భారత్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరిందా లేదా అనే సందేహాలు మొదట్లో వచ్చినా తర్వాత డీల్ తేలింది. కానీ ఇప్పటికీ డీల్పై పూర్తి స్థాయిలో స్పష్టత అయితే రాలేదు. మరీ ముఖ్యంగా కొన్ని అంశాలు కొత్త అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయనడంలో సందేహం లేదు. అమెరికా వస్తువులపై టారిఫ్లను భారత్ 0కు తగ్గిస్తుందని ట్రంప్ అన్నారు. కానీ మోడీ దాని గురించి ప్రస్తావించలేదు. భారత్ $500 బిలియన్ విలువైన అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని ట్రంప్ చెప్పారు. కానీ భారత్ నుంచి బహిరంగంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అలాగే రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేతకు మోదీ అంగీకరించారని ట్రంప్ చెప్పారు. కానీ ఈ అంశంలోనూ చాలా సందేహాలున్నాయి. నిజానికి అమెరికా కొత్త సుంకాలు విధించడంతో రష్యా నుంచి చమురు కొనడాన్ని గత ఏడాది నవంబర్ నుంచి భారత్ తగ్గించింది. కానీ భారత్కు రష్యాతో ఉన్న సంబంధాల దృష్ట్యా చమురు కొనుగోలు పూర్తిగా నిలిపేయడం కష్టం. ఒకవేళ అలా చేయాలంటే అంతకంటే తక్కువ ధరకు చమురు సరఫరా చేసేవారు కావాలి. అంతేగాని అమెరికాతో డీల్ కోసం భారత్ ఈ పని చేయడం అనుమానమేనని విశ్లేషకులు అంటున్నారు. అదే నిజమైతే ఆ పని భారత్ అప్పుడే చేసి ఉండేదని, అందుకోసం భారీ సుంకాలు ఎందుకు భరిస్తుందని నిలదీస్తున్నారు. We stand for the people of India. We stand for national interest. And today, 140 crore Indians are celebrating a trade deal. ఈ విషయం పక్కన పెడితే భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంలో అనేక విషయాలు అస్పష్టంగా ఉన్నాయి. వ్యవసాయం వంటి సున్నితమైన మార్కెట్లను భారత్ తెరిచి ఉంచుతుందా? మరీ ముఖ్యంగా అమెరికా రైతులకు భారత మార్కెట్లు తెరుచుకున్నాయని అమెరికా వ్యవసాయ మంత్రి ప్రకటన మరింత అయోమయంగా కనిపిస్తోంది. ఎందుకంటే భారత్ ఇప్పటిదాకా చాలా దేశాలతో ఎన్నో డీల్స్ చేసుకుంది. కానీ ఎక్కడా వ్యవసాయ, డైరీ రంగాల్లో గేట్లెత్తిన దాఖలాలు లేవు. ఈ సంగతి ట్రంప్కు తెలుసా తెలియదా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇక $500 బిలియన్ విలువైన అమెరికా ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తుందని కూడా ట్రంప్ చెప్పారు. దీనిపై కూడా సందేహాలున్నాయి. 2024లో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం $212 బిలియన్. గతేడాది అమెరికా నుంచి భారత్ $41.5 బిలియన్ విలువైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేసింది. అమెరికా సేవల ఎగుమతులు
$41.8 బిలియన్, $83 బిలియన్ నుంచి $500 బిలియన్ చేరడం అంటే దాదాపు 500% పెంచడం అంచనాలకు అతీతం. నిజం చెప్పాలంటే ఇది కాస్త అతి అంచనా. అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లను పూర్తిగా సున్నాకు తగ్గించేందుకు భారతదేశం అంగీకరిస్తుందా అన్నది సందేహంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన దోహా వాణిజ్య చర్చలో భారత్ జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో మన దేశం మరింత అప్రమత్తంగా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే అమెరికా నుంచి కొన్ని వస్తువులపై టారిఫ్లను భారత్ సున్నాకు తగ్గిస్తుంది. దీనిని ట్రంప్ అమెరికా వస్తువులపై సుంకాలను భారత్ సున్నాకు తగ్గించిందని తనకు నచ్చినట్లుగా అర్థం చేసుకుని ప్రచారం చేసుకుంటారనేది నిపుణుల మాట. గత నెలలో యూరోపియన్ యూనియన్ భారత్ వాణిజ్య ఒప్పందంపై అంగీకారానికి రావడం, అంతకుముందు బ్రిటన్తోనూ భారత్ FTA కుదుర్చుకోవడం వంటివి భారత్తో ఒప్పందానికి వచ్చేలా ట్రంప్పై ఒత్తిడి పెంచినట్టు భావిస్తున్నారు. ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్ అనేక ప్రశ్నలకు సమాధానం లేకుండానే ఉంది. అందులో ఏ వస్తువులుంటాయి, ఇది ఎంతకాలం ఉంటుంది అనే అంశాలన్నీ అస్పష్టంగా ఉన్నాయి. వాణిజ్యం అనేది ఎప్పుడూ ఇరుపక్షాలకు సమానంగా ఉండాలి. కానీ అమెరికా భారత్ మధ్య ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జీరో టారిఫ్ అనేది భారత్కు ఆత్మహత్యతో సమానమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ నుంచి అమెరికాకు వెళ్లేవి ప్రధానంగా IT సేవలు, ఔషధాలు మాత్రమే. కానీ అమెరికా నుండి వచ్చేవి భారీ విమానాలు, రక్షణ ఆయుధాలు, అత్యాధునిక సాంకేతికత, వ్యవసాయ ఉత్పత్తులు. ఒకవేళ టారిఫ్స్ తీసేస్తే అమెరికా నుండి చౌకగా దిగుమతయ్యే వస్తువులతో భారత మార్కెట్ నిండిపోతుంది. దీనివల్ల మన దేశీయ తయారీ రంగం కుదేలయ్యే ప్రమాదం ఉంది. చిన్న మధ్య తరహా పరిశ్రమలు అమెరికన్ కార్పొరేట్ దిగ్గజాల పోటీని తట్టుకోలేక మూతబడే పరిస్థితి వస్తుంది. అదీకాకుండా వికసిత భారత్ లక్ష్య సాధనకు కూడా ఈ పరిణామం అడ్డంకి అవుతుంది. అలాంటప్పుడు తెలిసి లాంటి పని మన ప్రభుత్వం ఎందుకు చేస్తుందనే ప్రశ్నలు లేకపోలేదు. ట్రంప్ వ్యూహంలో మరో ప్రధాన అంశం రష్యా చమురు. రష్యా నుంచి భారత్ చమురు కొనడాన్ని అమెరికా మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. రష్యా మనకు రాయితీ ధరలకే చమురిస్తోంది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక. కానీ అమెరికా చమురు ఖరీదైంది మాత్రమే కాదు, దాని రవాణా ఖర్చులు కూడా భారీగా ఉంటాయి. మనకు ఎక్కడ లాభం ఉంటే అక్కడ కొనే హక్కు భారత్కుంది. అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఖరీదైన చమురు కొంటే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది సామాన్యుడి నడ్డి విరచడమే అవుతుంది. దీర్ఘకాలిక సుస్థిరాభివృద్ధిని ఆకాంక్షిస్తున్న భారత్కు ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం చాలా అవసరం. ఒకవేళ ట్రంప్ చెప్పినట్టుగా చమురు కొనుగోలు చేస్తే ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చి ఇన్నాళ్లు పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ట్రంప్ నిజంగానే భారత్ను మిత్రదేశంగా భావిస్తే అది వాణిజ్య సుంకాల్లో కాదు, వీసా విధానాల్లో చూపాలని భారతీయులు కోరుకుంటున్నారు. అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్ర కీలకం. కానీ H-1B వీసాల ఆంక్షలు, గ్రీన్ కార్డు కోసం దశాబ్దాల నిరీక్షణ, విద్యార్థులపై కఠిన నిబంధనలు మన వారిని వేధిస్తున్నాయి. టారిఫ్స్ తగ్గించమని అడిగే హక్కు అమెరికాకు ఉండాలంటే ముందుగా భారతీయ మేధో సంపత్తికి అమెరికాలో సరైన గౌరవం, భద్రత కల్పించాలి. ఈ కొత్త డిమాండ్లు కూడా భారత్ వైపు నుంచి ఉండాలని సామాన్యులు ఆశిస్తున్నారు. మొత్తం మీద భారత్తో ట్రేడ్ డీల్ మిగతా దేశాల మాదిరిగా కాదని అమెరికాకు తెలిసొచ్చేలా చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. అటు కేంద్రం కూడా ఈ విషయంలో సీరియస్గానే ఉంది. ట్రంప్ పోస్టుకు, మోడీ పోస్టుకు ఉన్న తేడానే దాన్ని తెలియజేస్తోందంటున్నారు. ఎవరేమనుకున్నా భారత్ తన ప్రయోజనాలకు అనుగుణంగానే పనిచేస్తుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ పప్పులుడికే ప్రసక్తే లేదని విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే భారత్ ట్రంప్ టారిఫ్లకు కౌంటర్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. EUతో డీల్తో మరింత అడ్వాంటేజ్ సాధించింది. అలాంటప్పుడు అసలు అమెరికాకు డిమాండ్లు చేసే సీన్ ఇప్పుడు లేదు. ఇంకా మాట్లాడితే భారతే మరిన్ని డిమాండ్లు పెట్టాలంటున్నారు నిపుణులు. ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతల తరుణంలో వరుస డీల్స్ చేసుకుంటున్న భారత్ అన్ని దేశాలకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతోంది. ఇప్పటికే ఒమన్, UK, న్యూజిలాండ్, EUతో డీల్స్ చేసుకున్న భారత్ ఇప్పుడు అమెరికాతో కూడా డీల్కు తుది దశకు చేరింది. దీంతో భారత్ వాణిజ్య భాగస్వామ్యాన్ని మిగతా దేశాలు విలువైందిగా చూస్తున్నాయని తేలిపోయింది. భారత్ ఇప్పుడు ఒకప్పటిలా బలహీనమైన దేశం కాదు. ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు అమెరికాతో ట్రేడ్ డీల్తో కొత్త సుంకాల విధానం అమల్లోకి వస్తే భారత్ ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన స్థితిలో నిలుస్తుంది. ఇండోనేషియా, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాల కంటే భారత్పై పన్ను తక్కువగా ఉంటుంది. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలతో పోలిస్తే అయితే భారత్కు చాలా తక్కువ పన్ను పడనుంది. బ్రెజిల్పై అయితే ఏకంగా 50%, దక్షిణాఫ్రికాపై 30%, మయన్మార్, లావోస్లపై 40% చొప్పున పన్నుంది. మరోవైపు యూరోప్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్పై 15% మాత్రమే. బ్రిటన్పై ఇంకా తక్కువగా 10% పన్ను మాత్రమే ఉంది. దక్షిణాసియా ప్రాంతంలో బంగ్లాదేశ్, వియత్నాంపై 20%, మలేషియా, కంబోడియా, థాయిలాండ్, పాకిస్తాన్లపై సుమారు 19% పన్నుంది. ఈ లెక్కలన్నింటినీ చూస్తే భారత్ ఇప్పుడు అమెరికా ప్రధాన మిత్ర దేశాలకు దగ్గరైన స్థాయిలోకి వచ్చిందని చెప్పొచ్చు. గత 12 నెలల కాలంలో భారత విదేశాంగ ఆర్థిక విధానాలను ప్రధాని మోదీ సరికొత్త మలుపు తిప్పారు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో తటస్థ వైఖరి మొదలుకొని సరిహద్దుల్లో 4 ఏళ్ల ఉద్రిక్తతల తర్వాత చైనాతో సంబంధాలను మెరుగుపరిచే వరకు ప్రతి అడుగులోనూ భారత్ తనదైన ముద్ర వేసింది.
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఐరోపా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసి అగ్రరాజ్యానికి షాక్ ఇచ్చారు. ఈ విజయాలన్నింటిలోకెల్లా అత్యంత కీలకమైంది రూపాయి విలువ పతనం. డాలర్తో పోలిస్తే రూపాయి 92 స్థాయికి పడిపోయి చారిత్రక కనిష్టాన్ని తాకినా అది భారత ఆర్థిక వ్యూహంలో భాగమే తప్ప బలహీనత కాదని స్పష్టమవుతోంది. ట్రంప్ విధించిన భారీ సుంకాల నుంచి భారత ఎగుమతిదారులను రక్షించేందుకు మోదీ సర్కార్ వేసిన ఈ వ్యూహాత్మక అడుగు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా కరెన్సీ విలువ పడిపోతే ఏ ప్రభుత్వమైనా ఆందోళన చెందుతుంది. రిజర్వ్ బ్యాంక్ తన వద్ద ఉన్న డాలర్లను అమ్మి రూపాయిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. కానీ భారత్ ఈసారి పూర్తి భిన్నమైన పంధాన్ని ఎంచుకుంది. ఆర్బీఐ జోక్యం చేసుకోకుండా రూపాయిని మార్కెట్ శక్తులకు అనుగుణంగా పడనిచ్చింది. ఫలితంగా విదేశీ మారక నిల్వలు కరిగిపోకుండా రికార్డు స్థాయిలో $709.4 బిలియన్ చేరాయి. దేశంలో ద్రవ్యోల్బణం 2% కంటే తక్కువగా ఉండడంతో రూపాయి విలువ తగ్గినా సామాన్యుడిపై ధరల భారం పడలేదు. పైగా ఈ విధానం వల్ల వాణిజ్య లోటును పూడ్చుకునేందుకు మార్గం సుగమమైంది. రూపాయి పతనం అనేది ఆర్థిక ఆపద కాదని, అది ప్రస్తుత పరిస్థితులకు అవసరమైన పరిష్కారమని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. భారత్ను బెదిరించలేమని అర్థం చేసుకున్న అమెరికా చివరకు దిగొచ్చి సుంకాలను 18% తగ్గించింది. ఈ తగ్గింపుతో చైనాకు ప్రత్యామ్నాయంగా ఓ ఆకర్షణీయమైన తయారీ హబ్గా భారత స్థానాన్ని బలోపేతం చేస్తుందనే అభిప్రాయాలున్నాయి. ఇది భారత జీడీపీ వృద్ధి రేటును 2026లో 0.2 నుంచి 0.3% పెంచనుంది. ఇది 2026-27 సంవత్సరాలకు అంచనా వేసిన 7% వృద్ధికి దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం అమెరికా ఊహించిన దానికంటే మరింత బలంగా ఇండియన్ ఎకానమీ ఉంది. దాదాపు 200 రకాల ఆహార ఉత్పత్తులపై సుంకాన్ని తొలగిస్తూ అమెరికా ఆర్డర్ జారీ చేయడం భారత్కు కాస్త ఉపశమనం కలిగించనుంది. పన్ను మినహాయించిన వాటిలో కాఫీ, టీ, పళ్ళు, సుగంధ ద్రవ్యాలు, మాంసం వంటివి ఉన్నాయి. టారిఫ్లు పెంచడం వల్ల అమెరికాలో ధరలు పెరిగి ఇన్ఫ్లేషన్ రావడంతో ట్రంప్ ఈ నిర్ణయానికి వచ్చారు. పాకిస్తాన్తో దోస్తీ చేస్తూ భారత్పై టారిఫ్ల బాంబు వేశారు ట్రంప్. అంతేకాకుండా భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తమ మాట వినకపోతే భారత్కు భవిష్యత్తు లేదనేది ట్రంప్ మాటల ఉద్దేశం. ఇక అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్ అయితే 2 నెలల్లో ఇండియా మాకు సారీ చెప్పి వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు మొదలు పెడదామని కోరుతుందని చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడాడు. భారత్ సంయమనంతో వ్యవహరిస్తూ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ట్రంప్, జేడీ వ్యాన్స్ కారణంగా ఒప్పందం పూర్తి కావడం లేదంటూ అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ మాట్లాడిన ఆడియో వైరల్ అయింది. తమతో ట్రేడ్ డీల్ చేసుకోవడం మినహా భారత్కు మరో దారి లేదని అమెరికా భావించింది. టారిఫ్లతో భయపెట్టాలని చూసింది. కానీ భారత్ వెనక్కి తగ్గలేదు. 50% టారిఫ్లు విధించినా సరే, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతున్నా సరే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఏమీ కనిపించలేదు. అంతేకాదు, అమెరికా నేతలు మాటలతో కవ్విస్తుంటే భారత్ మాత్రం సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోతోంది. అమెరికా పాలకుల వైఖరి అర్థమైన తర్వాత భారత్ తనదైన ఆట మొదలుపెట్టింది. గతేడాది యూకేతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న భారత్ న్యూజిలాండ్తోనూ ట్రేడ్ డీల్ చేసుకుంది. ఒమన్తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో ఏకంగా మదర్ ఆఫ్ డీల్స్గా చెప్పుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా, కెనడా, చిలీ లాంటి దేశాలతోనూ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భారత్ చర్చలు జరుపుతోంది. తద్వారా అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్లు లభించడంతో పాటు మనకు అవసరమైన వనరులను ఈ దేశాల నుంచి పొందడానికి అవకాశం కలగనుంది. ట్రంప్ వైఖరితో భారత్తో పాటు యూరప్ దేశాలు సైతం విసిగిపోయాయి. అమెరికా పొరుగు ఉన్న కెనడాకు సైతం అగ్రరాజ్యం తీరు ఏమాత్రం నచ్చడం లేదు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలబెడతామని టారిఫ్ వార్ మొదలుపెట్టిన ట్రంప్ ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాడు. ఇదే సమయంలో అమెరికా తీరుతో విసిగిపోయిన దేశాలు బహుళ ధృవ ప్రపంచం దిశగా వేగంగా అడుగులేస్తున్నాయి. ఇందులో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత ఏడాది చివరిలో భారత్లో పర్యటించారు. ఇటీవలే యుఏఈ అధినేత సైతం మెరుపు పర్యటన చేశారు. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ సైతం భారత్ వచ్చారు. ఇప్పుడు EU ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లయన్ భారత్తో పర్యటించి డీల్ చేసుకున్నారు. కెనడా ప్రధాని మార్క్ కెరీ మార్చిలో భారత్లో పర్యటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా యురేనియం, మినరల్స్, ఎనర్జీ, AI విభాగాల్లో కెనడా, భారత్ మధ్య ఒప్పందం కుదరొచ్చని అంచనా. మొత్తం మీద టారిఫ్లతో భారత్ను దెబ్బగొట్టబోయిన అమెరికా ఆంక్షల కోటలో ఏకాకిగా మిగిలిపోయే సూచనలు కనిపిస్తుంటే భారత్ మాత్రం క్లిష్ట సమయంలో సంయమనంతో వ్యవహరించి కొత్త శక్తులను కలుపుకొని పోతోంది. తద్వారా అమెరికా, చైనాలకు ప్రత్యామ్నాయం తానని ప్రపంచానికి చాటి చెబుతోంది. తన వ్యవసాయ ఉత్పత్తులు కొనకపోతే ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేస్తామని అమెరికా హెచ్చరిస్తే ప్రత్యామ్నాయ మార్కెట్ల అన్వేషణలో భారత్ దూకుడుగా ముందుకు సాగుతోంది. అమెరికా రెచ్చగొట్టే మాటలకు భారత్ కొట్టిన సైలెంట్ దెబ్బ ఎలా ఉందో చెప్పడానికి, భారత్ EU డీల్ పట్ల వాషింగ్టన్ ఎంతగా కుతకుతలాడిపోతోందని చెప్పడానికి ఈ డీల్ విషయమై ఆ దేశ స్పందనే నిదర్శనం. యూరోపియన్ల కంటే మేమే ఎక్కువ త్యాగాలు చేశాం, రష్యా ఆయిల్ కొంటున్నందుకు భారత్పై 25% సుంకాలు విధించాం. కానీ ఏమైంది? యూరోపియన్లు ఇండియాతో ట్రేడ్ డీల్ చేసుకున్నారు. ఎవరి కోసమైతే మేం భారత్పై సుంకాలు విధించామో
వారు తమపై యుద్ధానికి తామే నిధులు సమకూరుస్తున్నారని అమెరికా మంత్రి స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించారు. ఇలా యూరోప్ కోసం భారత్తో సున్నం పెట్టుకున్నామని చెప్పుకుంటున్న అమెరికా అటు ఈయూకు ఇటు భారత్కు కాకుండా పోయే ప్రమాదం ముంచుకొచ్చేసరికి తెలివి తెచ్చుకుని గత్యంతరం లేని స్థితిలో భారత్తో డీల్ కుదుర్చుకుంది. ఈ దెబ్బతో అమెరికాకు భవిష్యత్తులో భారత్తో ఎలా వ్యవహరించాలో తెలిసొచ్చిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ నెత్తికెక్కిన కళ్ళు దించకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని షాకులు తప్పవనే అభిప్రాయాలున్నాయి.